దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడినటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. 104వ కీర్తనలో సర్వ సృష్టి గురించి ప్రభు తెలియజేసి ఉన్నాడు. భూమి మీద ఏమేమి ఉన్నాయి, ఆకాశంలో ఏమున్నవి, వాటిని ఎందుకు కలుగజేశారు, సముద్రములో ఏమున్నవి, వీటన్నింటికీ ఆహారం ఇచ్చేవారు ఎవరు అని 104వ కీర్తన మన అందరికీ ఈ దినమున నేర్పినటువంటి పాఠం. హల్లెలూయా, హల్లెలూయా. 104వ కీర్తన 19వ వచనములు అంటారు, ఋతువులు తెలుపుటకై ఆయన చంద్రుణ్ణి నియమించెను, సూర్యునికి తన హస్తమయ కాలము తెలియను. హల్లెలూయా. దేవుడు కలుగజేసిందేమో ఒక ప్రత్యేకత కొరకైతే మానవులేమో వాటిని ఆరాధిస్తూ ఉన్నారు. చంద్రుడినేమో ఋతువులు కలుగజేయటానికి, సూర్యుడిని కూడా అందుకే కలుగజేసి ఉన్నారు. సూర్యుడు ఎప్పుడు అస్తమించాలో దేవుడే దానికి నియమించి ఉన్నాడు. దాని ప్రకారం అది అస్తమిస్తూ ఉంటుంది. అస్తమించగానే క్రూరమైనటువంటి జంతువులన్నీ కూడా బయటకు వస్తాయంట. ఎందుకోసం అంటే వాటికి ఆహారం కోసం. ఆ జంతువులన్నీ రాత్రివేళ కాల సమయం అంతా ఇక్కడ వేటాడుతుంటే మానవుడు రాత్రికాల సమయం అంతా కూడా విశ్రాంతి తీసుకుంటూ అంటాడు. హల్లెలూయా. మానవుడు ఎప్పుడు పనికి వెళ్తాడంటే మళ్ళా ఉదయం అవగానే పనికి వెళ్ళి ఎప్పటి వరకు కష్టపడతాడనే సాయంత్రం అయ్యేంత వరకు కూడా కష్టపడతాడు. నా మాట కాదు, దేవుని మాట. ఇక్కడ 23వ వచనం చదవండి. సాయంకాలము వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుషులు బయలు వెళ్ళును. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రివేళ కాల సమయం అంటే సూర్యుడు అస్తమించగానే ఆహారం కోసము క్రూర మృగములు బయలుదేరితే, ఉదయకాల సమయం అవగానే తమ జీవనోపాధి కొరకు మానవులు పనులు జరుపుకున్న కొరకు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా పనిచేసి వస్తారంట. 24వ వచనం కింద భాగం అంటారు, నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. హల్లెలూయా. ఈ సృష్టి అంతా ఎవరు కలుగజేశారంటే మన దేవుడైనటువంటి యెహోవా, యేసుక్రీస్తు, తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుళ్ళు. ఆది కాండములో ఉంటుంది, మొట్టమొదటి వచనంలోనే. ఈ సృష్టినంతటిని కలుగజేసి సృష్టిలో ఏముండాలో, భూమి మీద ఏముండాలో, ఆకాశంలో ఏముండాలో, సముద్రములో ఏముండాలో అని వాటినన్నిటినీ కలుగజేస్తున్నారు కనుక దేవుని యొక్క జ్ఞానము చేత తను కలుగు చేసిన వాటినన్నిటిని బట్టి భూమి అంతా కూడా నిండి ఉన్నదని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. 25వ వచనంలో అంటారు, ఇదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలశరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు, అందులో ఓడలు నడుచున్నవి, దానిలో ఆటలాడుటకు నువ్వు నిర్మించిన మకరములున్నవి. ఓడలు తిరుగుతున్నాయి, జీవరాశులు తిరుగుతున్నాయి, ఆటలాడుకున్నాయి అంట. మకరం అంటే ఏంటి? మొసళ్ళు. సముద్రములోనంట మొసళ్ళంట ఆటలాడుకుంటున్నాయంట. మరి వీటన్నిటికీ ఆహారమునిచ్చేటువంటి వారు ఎవరంటే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే.
అవంట ప్రతిరోజునంట ఆయన యొక్క దయ కొరకు ఎదురు చూస్తాయంట. హల్లెలూయా, హల్లెలూయా. లెబనోను దేవదారు సరళ వృక్షముల మీద పక్షులు నివసిస్తూ అవి సునాదము చేస్తూ ఉంటాయని కూడా దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. ఇవన్నీ ఎందుకు సునాదము చేస్తూ ఉన్నాయంటే, అయా తెల్లవారిపోతుంది, మా ఆహారమును దయచేయవాడవు నీవే, నీ దయను మా పక్షమును చూపించు ప్రభువా. మేము మా ఇంటిలో నుండి బయలుదేరి బయటికి వెళ్ళి ఏ యొక్క వేట కానీ ఉరిలో చిక్కకోకుండా, మాకు ఏ ప్రమాదము కలగకుండా నీ దయను మాపై నుంచి నువ్వు గుప్పిళ్ళు విప్పితేనే మా కడుపు నిండుతుంది ప్రభువా అని పక్షులు, సకల జీవరాశులు, సముద్రములో ఉన్న ప్రతి ఒక్క జీవరాశి దేవుని యొక్క దయ కొరకు ఎదురు చూస్తాయంట. హల్లెలూయా. మనుషులు మాత్రమే ఇది నా సంపద, ఇది నా శక్తి, నా జ్ఞానము, నాకు ఇంకా భయము లేదు అని ఒక ధనవంతుడులాగా అనుకుంటున్నారేమో. ఉదయకాల సమయంలో లేచి దేవుణ్ణి స్తుతించట్లేదేమో, ఆయన దయ కొరకు ప్రార్థించట్లేదేమో. కానీ నోరు లేని జీవులు వాటి కడుపు నింపాలంటే ఆ దయ కలిగినటువంటి ప్రభువే తన గుప్పిళ్ళు విప్పాలని అవన్నీ కూడానంట ప్రభువును స్తుతిస్తూ ఉన్నాయంట. హల్లెలూయా. నీవు గుప్పిళ్ళు విప్పకపోతే మా కడుపు నిండదయ్యా అంటున్నాయి. ఇక్కడ చదవండి కింద 27వ వచనంలో, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దయ ఉంటేనే వాటికి ఆహారం దొరుకుతుంది, వాటికి కడుపు నిండుతుంది. ఆయన దయ ఉంటేనే మనకి కూడా ఆహారం దొరుకుతుంది, కడుపు నిండుతుంది. మన యుగ యుగములు మన తరతరములు ఆశీర్వదించబడతాయి ఆయన దయ వల్ల మాత్రమే. ఆయన దయ కోసము నోరు లేనటువంటి జీవులు ఏ విధముగా ఆహారం కోసము ఎదురు చూస్తూ ఉన్నాయో, మానవులు కూడా ఆయన దయ కొరకు ఎదురు చూడాలని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాటికి దాచుకొనటం తెలియదు, వాటికి దాచుకొనటం తెలియదు. తరతరముల వరకు వాటికి ధనమును కానీ ఆహారము కానీ సమకూర్చుకుంటాం వాటికి తెలియదు. కానీ వాటి కడుపు నిండగానే మళ్ళా దేవుడు ఈ దినమున మనకు దయ చూపించాడని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే. హల్లెలూయా. సింహమునకు ఏ రోజుకి ఆ రోజుకి ఫ్రెష్ ఆహారం కావాలి. మీకు తెలుసో తెలియదు. ఏ ఆహారం అండి? అప్పుడప్పుడు జంతువును చంపి తను కడుపు నింపుకున్న తర్వాత మిగిలింది విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, మళ్ళీ దాని వైపు చూడదు. సముద్రంలో ఉన్నవి కూడా అంతే. వాటి కడుపు నింపుగానే అవి చక్కగా ఆ సముద్రములో ఆటలాడుకుంటూ ఉంటాయి, తృప్తి పొందుతాయి. అందుకని ఇక్కడ అంటున్నారు, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి, నీ వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును, నీవు గుప్పిళ్ళెప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. హల్లెలూయా. దేవుడు గుప్పిళ్ళు విప్పితే శ్రేష్టమైనటువంటి ఆహారము వాటికి దొరుకుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. కుళ్ళిపోయిందో, పాసిపోయిందో, పనికిరానిదో కాదు, అప్పటికప్పటికి సజీవముగా ఉన్న వాటిని, పెద్దవి చిన్న వాటిని చంపేసి తింటూ ఉంటాయి. శ్రేష్టమైనటువంటి ఆహారము. ఇక్కడ అన్నటువంటి మాట ఏంటి?
మంచి వాటిని తిని తృప్తిపరచబడతాయి. మనకి కూడా ప్రభు ప్రతిదినము శ్రేష్టమైన ఆహారమును దయచేస్తూ ఉన్నారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. మనందరము రాత్రి వేళ కాల సమయంలో మిగిలిపోయింది తినం కదా. ఎప్పటికప్పటికి ఏ పూటకి ఆ పూటకి ప్రభు మనకి మంచి ఆహారమును దయచేస్తూ ఉన్నారు. హల్లెలూయా. పూర్వకాలంలో అయితే రాత్రి మిగిలిపోయినటువంటి అన్నములో గంజి పోసుకుని తెల్లవారిన తర్వాత అదే సజ్జన్నముగా తిని పనికి వెళ్ళేటువంటి వారు. ఇప్పుడు మిగిలిపోయిందనుకోండి, ఆ ఆహారమును పారవేయటమో లేకపోతే జంతువులకు పెట్టడమో చేస్తూ ఉన్నాం. కానీ ఇదంతా ఎందుకు జరుగుతుందంటే దేవుని యొక్క దయచేత దేవుడు మన పక్షమున, ఈ సర్వసృష్టి పక్షమున ఆయన గుప్పిళ్ళు విప్పటం మూలంగా మనము శ్రేష్టమైన మంచి ఆహారమును భుజిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇంకా కిందకి రండి, చదవండి. నీవు ముఖమును మరుగు చేసుకొనగా అవి కలత పడును. హల్లెలూయా. నువ్వు ఆయన ముఖమును కానీ చాటేసుకున్నాడు అనుకోండి, అయ్యో ప్రభు ఈ రోజున మన మీద దయ చూపించాల, అందుకని మనకు ఆహారము దొరకల అని అవి ఆహారము దొరికేంత వరకు కూడా తమ మనస్సులో కలత చెందుతూ ఒక పక్కనే దేవునిని స్తుతిస్తూ ఉంటాయంట. హల్లెలూయా. మనకు ఆహారం దొరకలేదు అనుకోండి, ఏం చేస్తాం? వాళ్ళ మీద నిందలేస్తాం, వీళ్ళ మీద నిందలేస్తాం, మన ప్రయత్నాలన్నీ మనం చేస్తూ ఉంటాం. ఎక్కడో చోట అప్పుతో దొరుకుతుంది, లేకపోతే ఎవరినొకరిని మనం ఏదో ఒక మాట చెప్పి ఆ రోజుకి కావలసినటువంటి ఆహార పదార్థాలను మనం సిద్ధం చేసుకుంటూ ఉంటాం. కానీ అవి ఎవరిని అప్పడగలేవు, ఎవరి మీద ఆధారపడలేవు, ఎక్కడ కూర్చుకొనలేవు. ఇప్పుడైతే దేవుడు యొక్క దయను బట్టి మనకు సంవత్సరానికి 2 సంవత్సరాలకు కావలసినట్టు ఆహార పదార్థాలన్నిటిని కూడా మనము సమకూర్చుకుంటున్నాం కనుక మనము శ్రేష్టమైన ఆహారమును భుజిస్తూ తృప్తి చెందుతూ ఉన్నాం. హల్లెలూయా. అందుకనే ఇక్కడ భక్తుడు అంటున్నాడు 30వ వచనం చూడండి ఒకసారి. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజించబడును, అట్లు నీవు భూతలమును నూతన పరుచును. నీవు వాటి ఊపిరి తీగ పైన, నీవు వాటి ఊపిరి తీగ అవి భూమి మీద నుండి లేకుండా పోతాయంట. ఆయన ఊపిరి విడిస్తేనంట నూతన సృష్టి జరుగుతుందంట. హల్లెలూయా. అంతేనండి. చనిపోయేవాడు సరిపోతుంటే పుట్టేయి పుడుతూనే ఉంటాయి. ఆయన ఊపిరి తీసేస్తేనేమో మట్టి పాలైపోతాయి. ఆయన ఊపిరిని ఊదగా అవి నూతనముగా సృజించబడతాయి అంట. హల్లెలూయా. అందుకనే మనం కూడా నిత్యము దేవుని యొక్క దయ కొరకు ఎదురు చూసేటువంటి వారుగా మనం ఉండాలి. మనము మన కుటుంబము మంచి పదార్థాలు తినాలంటే, ఆ తిన్నటువంటి ఆహారము సమృద్ధిగా మనలో జీవం అరుగుదల కావాలంటే, మనకు ఆహారం ద్వారా శక్తిని అనుగ్రహించాలంటే మనందరికీ దేవుని యొక్క దయ ఎంతో అవసరమైనది కనుక ఆయన యొక్క దయ కొరకు మనందరం ఎదురు చూడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్ది మాటలను ప్రభు మన వెనుకలలో నేరుకట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.